ఈ ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి నగర మేయర్ పున్నకల్లు నీరజ్ గారికి, అదేవిధంగా నా సహా కార్పొరేటర్లకు, మీడియా మిత్రులందరికీ కూడా నేను నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. నిన్న మన ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ గారు వచ్చి మా కాంగ్రెస్ పార్టీ పైన, అదేవిధంగా మా మంత్రుల పైన ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు పెళ్ళటం జరిగింది. వారికి మా మంత్రులని అనే హక్కు వాళ్ళకి లేదు. నోరు అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడాలి, లేదంటే కబడ్దార్ జాగ్రత్త అని బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన ఉమ్మడి ఖమ్మం జిల్లాకి అభివృద్ధి పునాదులు వేసింది ఎవరు అంటే మన తుమ్మల నాగేశ్వరరావు గారే. ఎన్నో సీతారామ ప్రాజెక్టు కానీ ఎన్నో ప్రాజెక్టులను తెచ్చిన ఘనత శ్రీకారం చుట్టింది మన తుమ్మల గారే. జాతీయ రహదారులు అయితే కానీ, ఆయిల్ ఫ్యాక్టరీస్ నిర్మాణం అయితే కానీ ఎన్నో పనులు ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లోనే 2000 కోట్ల రూపాయలతోటి అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, రోడ్ల విస్తరణ కానీ ఎన్నో పనులను, అభివృద్ధి పనులను చేపడతా ఉన్నారు. అలాంటి 40 సంవత్సరాలు అధికారంలో రాజకీయంలో ఉన్నటువంటి మా తుమ్మల్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు మాట్లాడితే ఊరుకునేది లేదని నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. మీకేమైనా అధికారం పోయి నా కూడా మీ అహంకారం మాత్రం తగ్గలేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మీకేమన్నా మాట్లాడాలి అనుకుంటే కనుక మీరు మా అభివృద్ధిని చూడలేకే మీరు నోటుకొచ్చినట్టు అవాకులు చవాకులు పెడుతున్నారని క్లారిటీగా తెలుస్తూ ఉంది. మా అభివృద్ధి అంటే ఇక్కడ తుమ్మల్ గారు ఏ పార్టీలో ఉన్నా కూడా వారి మార్క్ అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. మీలాగా నోటుకొచ్చినట్టు మాత్రం ఆయన మాట్లాడరు. చాలా పద్ధతిగా, చాలా వినయంగా మాట్లాడటం జరుగుతుంది. ఈరోజు మేము ఈ సమావేశం ఏర్పాటు చేసింది కూడా మీరు ఏదంటే అది మాట్లాడితే ఊరుకోవని చెప్పడానికే, కానీ మీరు మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలు మాత్రం మేము చేయము. మా పార్టీ నిర్ణయం అది కాదు. మేము చాలా పద్ధతిగా ఉంటాము. మీరు మాకు అభివృద్ధికి సహకరించకపోయినా రాజకీయాలు అనేది ఎప్పుడు కూడా మనకు పార్టీలు అనేవి ఎప్పుడు కూడా మన ఎలక్షన్స్ వరకే, తర్వాత అన్ని పార్టీలు వాళ్ళు సమానం అని సార్ పదే మాకు చెప్తా ఉంటారు. ఇది బీఆర్ఎస్ డివిజనా, ఇది కాంగ్రెస్ డివిజనా అనేది లేకుండా మన ఖమ్మంలో ప్రతి ఒక్క డివిజన్లో కూడా మనం ఫండ్స్ ఇచ్చి ఈ 2 సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ వర్క్స్ అనేవి చేసుకుంటూనే వెళ్తా ఉన్నాము. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు నిన్న పెట్టిన సభ ఏంటి? సర్పంచుల అభినందన సభ అన్నారు. మీరు మాట్లాడిన మాటలేంటి? ఇంకొకసారి గుర్తు చేస్తా ఉన్నాను, మా మంత్రుల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు.